Daily. Taste the Daily. బీఆర్ఎస్ లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. బీజేపీ మరోసారి అధికారం చేజిక్కించుకుంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతైంది. కానీ ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్ కొత్త రికార్డు సృష్టించారా? ఒక్క సీటు నుంచి 75% స్ట్రైక్ రేట్ సాధించారా? ఈ గెలుపును జనసేన పార్టీతో పోల్చుతున్నారా? గతంలో పోటీ చేసిన 100 స్థానాలు జనసేన గెలుపొందింది. ఇప్పుడు బీహార్లో మరో పవన్ గా చిరాగ్ పాస్వాన్ మారిపోయారా? బీహార్లో ఎన్డీఏ కూటమి కొత్త రికార్డు నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి బీజేపీ మిత్రపక్షాలు విజయ బాహుటా ఎగరవేశాయి. సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలిచింది. అటు ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా కాషాయ పార్టీ బీజేపీ అవతరించింది. ఇదే కూటమిలో మరో పార్టీ అయిన చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ కూడా 75% స్ట్రైక్ రేట్ సాధించింది. గత ఎన్నికల్లో ఒకే ఒక స్థానానికే పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చేరి కీలక భూమిక పోషించింది. ఒకప్పుడు తండ్రి నెలకొల్పిన పార్టీని సైతం కోల్పోయిన చిరాగ్ వరుస ఎన్నికల్లో సత్తా చాటారు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు. ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ ను మరో పవన్ కళ్యాణ్ గా బీహార్ ప్రజలు అభివర్ణిస్తున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి 2020లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో నితీష్ నాయకత్వాన్ని చిరాగ్ పాస్వాన్ వ్యతిరేకించారు. ఎన్డీఏలోని బీజేపీకి మద్దతు ఇస్తూనే 137 సీట్లకు తమ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టారు. ఆ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకు మాత్రమే ఎల్జేపీ పార్టీ గెలిచింది. దాంతో బీహార్లో చిరాగ్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఇదే పార్టీ ఇప్పుడు కొత్త రికార్డు నమోదు చేసింది. అప్పట్లో జేడీయూ ఓట్లకు గండి కొట్టడంలో కీలక భూమిక పోషించారని అంచనా వేస్తున్నారు. 2015లో 71 సీట్లు సాధించిన జేడీయూ ఆ ఎన్నికల్లో కేవలం 43 స్థానాలకే పరిమితమైంది. ఆ తరువాత బాబాయ్ పశుపతి కుమార్ పరాస్తో చిరాగ్కు విభేదాలు నెలకొన్నాయి. ఆ పార్టీ ఎంపీలు ఫ్లేటు ఫిరాయించడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల సంఘం పార్టీ గుర్తును హోల్డ్ చేసింది. దీంతో 2021లో ఎల్జేపీ పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. అయితే బాబాయ్ నుంచి గట్టి ఎదురు దెబ్బతిన్న చిరాగ్ పాస్వాన్ తనను తాను నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. యువ బీహార్ నేతగా ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తనను దళిత నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. అదే బీహార్లో మళ్లీ ఎన్డీఏతో కలిసి 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 5 స్థానాల్లోనూ విజయం సాధించారు. 100% స్ట్రైక్ రేట్ సాధించడమే కాకుండా కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా 29 చోట్ల పోటీ చేసిన చిరాగ్ నేతృత్వంలోని ఎల్జేపీ 22 స్థానాల్లో విజయం సాధించింది. అంటే 75% స్ట్రైక్ రేట్తో దూసుకెళ్లింది. దాంతో చిరాగ్ ను మరో పవన్ కళ్యాణ్ గా రాజకీయ పరిశీలకులు చెబుతూ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూటమి సర్కార్ విజయ దుందుబి మోగించింది. ముఖ్యంగా జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించింది. అంటే దాదాపు 100% స్ట్రైక్ రేట్ను నమోదు చేసింది. ఇప్పటి వరకు ఇలాంటి రికార్డ్ ఏ పార్టీ నమోదు చేయలేదు. ఇప్పుడు 75% స్ట్రైక్ రేట్లో చిరాగ్ కీలక పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నారు. అందుకే ఆయన్ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పోలుస్తున్నారు. ఈ గెలుపుపై ఎల్జేపీ నేతలు ఖుషీ అవుతున్నారు. అంతేకాకుండా 2029 ఎన్నికల్లో ప్రధాని మోదీని మరోసారి ప్రధానిని చేయడమే లక్ష్యమని అంటున్నారు. ఏది ఏమైనా బీహార్లో తనను అత్యున్నత స్థానంలో చూడాలని బీహారీలు కోరుతున్నారంటూ చిరాగ్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కేంద్ర మంత్రిగా కంటిన్యూ చేస్తారా లేక రాష్ట్రంలో కీలక పదవి అప్పగిస్తారా అనేది మాత్రం 1-2 రోజుల్లో క్లారిటీ రానుంది.